రాతితో కూడినటువంటి ఏమండి ఇంటిని అమర్చుకున్నారు, ఏసీని అమర్చుకున్నారు, వాటర్ సన్నీళ్ళని వేడి నీళ్ళు వచ్చేటువంటి వేటర్ను కూడా అమర్చుకున్నారు. ఇక ఇంట్లోకి వెళ్ళి ఎవరన్నా కూర్చున్నారంటే, అమ్మయ్య ఈ ఇల్లు చాలా బాగుంది, ఈ గృహము చాలా ఆనందకరంగా ఉందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ వస్తున్నారండి. చివరికి బంగారాన్ని కూడా కూడబెట్టుకుంది. చాలా బంగారం, ఇంచుమించు 20, 30, 40 సెవర్ల బంగారాన్ని కూడా సంపాదించుకుంది. మీరు ఆలోచించండి, లోకమంతా సంపాదించుకుంది, అక్రమంగా ఏం సంపాదించుకోలేదండి. మీరు ఆలోచించండి, ఎవరి నోర్లు కొట్టి ఏం సంపాదించుకోలేదు. వాళ్ళ నోర్లు వేరే నోర్లు వాళ్ళ ఏళ్ళ సొమ్ము వేసుకోలేదండి. కష్టపడింది, సంపాదించుకుంది. తన భర్త కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు. ఎంత సంపాదించుకున్నా, ఎంత మంచి హోదాలో ఉన్నా, చివరికి నా ప్రభునేటువంటి యేసుక్రీస్తును గుర్తించలేని స్థితిలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా.